నమస్కారం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వాగీశాద్యాస్ మనసః సర్వార్థానాం వక్రమే యన్నత్వా కృతకృత్యాశ్రుస్తన్నమామి గజాననం. శారదా శారదాం భోజవదనా వదనాంజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిः సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అద్య కానిచన నూతన సంస్కృత పదాని జాनीमः. तानि पदानि साधारणतया वाक्यव्यवहारे उपयुज्यन्ते. दर्शयामि. నమస్కారం మహోదయ. पश्यन्तु. कुतः, ततः, इतः, अतः, पुरतः, पृष्ठतः, पार्श्वतः, अधस्तात्, उपरिष्टात्, कदा, तदा, इदानीं, सदा, किमर्थं, क्वा, कुत्र, कथं. ఈ పదాలు మనం ఎక్కువగా వాక్యాలు ప్రయోగించేటప్పుడు, ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాయి. కుతః అంటే ఎందువల్ల లేదా ఎక్కడ నుండి, ఈ రెండు అర్థాల్లోనూ కూడా కుతః అనేది వాడతారు. అదేవిధంగా తతః అక్కడ నుండి లేదా అందువల్ల అనే అర్థం. అలాగే ఇతః అంటే ఇక్కడ నుండి ఇందువల్ల, అతః అందువల్ల లేదా ఆ కారణం చేత, ఆ కారణం వల్ల, పురతః ఎదురుగా, నా ఎదురుగానే ఈ పని జరిగింది అని చెబుతాం అనుకో, అప్పుడు పురతః మమ పురతః ఏవం ఆసీత్, నా ఎదురుగానే ఇట్లా అయింది. పృష్ఠతః వెనుక, పార్శ్వతః పక్క భాగము, అధస్తాత్ క్రింద, ఉపరిష్టాత్ పైన. ఇక్కడ అధస్తాత్కి అధః అని కూడా అనొచ్చు, ఉపరిష్టాత్కి ఉపరి అని కూడా అనొచ్చు. కదా ఎప్పుడు, తదా అప్పుడు, ఇదానీం ఇప్పుడు, సదా ఎల్లప్పుడు, కిమర్థం ఎందుకొరకు, క్వా ఎక్కడ, కుత్ర అన్నా కూడా ఎక్కడ, కథం ఎట్లు. అలాగే ఇంకొక పదం కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు, ఇత్థం ఈ విధముగా, అలాగే ఏవం ఈ విధముగా. ఏవం ఈ విధంగా చెప్పాడు అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏవం అవదత్ ఈ విధముగా పలికెను. కాబట్టి ఏవం అనే పదం కూడా ఇక్కడ తెలుసుకుంటే మంచిదే. అలాగే ఈ విధముగా చెప్పాడు అనడానికి ఇత్థం అని కూడా అనొచ్చు అనమాట. ఇత్థం అంటే ఈ విధముగా, ఈ విధంగా పలికెను. ఈ పదాలు అంటే నిత్య వ్యవహారంలో మనం ఉపయోగించడానికి చాలా ఉపయోగపడతాయి. అంటే ఏమిటి, వ్యావహారికంగా ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా చెప్పేటప్పుడు ఇవి బాగా ఉపకరిస్తాయి. త్వం కుతః ఆగచ్చతి అని అడిగాం ఎవరినైనా. త్వం కుతః ఆగచ్చసి అంటే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు. అహం గ్రామతః ఆగచ్చామి,
నేను గ్రామం నుండి వస్తున్నాను. ఈ తహ అనేటువంటిది పంచమి అర్థంలో ఎక్కువ వాడతారనమాట. అంటే ఎక్కడి నుండి వస్తున్నావు, గ్రామం నుండి వస్తున్నావు. ఈ కుతహాకి బదులుగా సాధారణంగా కిం శబ్దం మీద పంచమి చేస్తే కస్మాత్, కస్మాత్ ఆగచ్చతి అని కూడా అనొచ్చు. కుతహ ఆగచ్చతి అనొచ్చు. అలాగే గ్రామత ఆగచ్చామి, గ్రామమి అని కూడా అనొచ్చు. గ్రామాత్ పంచమి, ఆ పంచమికి బదులుగా ఆ ఆత్ అనే పంచమి, దానికి బదులుగా తహా వాడతాం. ఇది ఎందుకంటే మనం చాలా సులువుగా పంచమి విభక్తి వాడటానికి తహ అనేది ఉపయోగిస్తాం. ఎందువల్లంటే ఇప్పుడు అకారాంత శబ్దం గ్రామ శబ్దం ఉందనుకోండి, దీనికి పంచమి గ్రామాత్. అదే ఇకారాంత శబ్దం గిరి అని చెప్పామనుకోండి, అప్పుడు మళ్ళీ గిరే అనాల్సి వస్తుంది. అలాగే ఉకారాంత శబ్దం చెప్పి తరు శబ్దం తీసుకున్నాం అనుకోండి, తరో అనాల్సి వస్తుంది. ఇలాగా ఆయా శబ్దాలకి పంచమి విభక్తిలో మార్పు కనపడుతుంది. అదే కనుక తహ వాడేమంటే ఇంకే మార్పు అక్కర్లేదు. ఆ శబ్దం తీసుకుని ఇప్పుడు గ్రామ శబ్దానికి గ్రామత, వృక్ష శబ్దానికి వృక్షత, గిరి శబ్దానికి గిరిత, తరు శబ్దానికి తరుత, అలాగ ఉపయోగించవచ్చు. అందువల్ల ఈ ఉన్నటువంటి పంచమీ విభక్తిని వాడడం కంటే తహ అనేది వాడడంలో మనకి సౌలభ్యం ఉంటుందన్నమాట. అంటే నేర్చుకునేటువంటి పరిస్థితుల్లో మనం దీన్ని ఉపయోగించినట్టయితే సులువుగా మాట్లాడగలుగుతాం. త్వం కుతః ఆగచ్చసి, అహం పాఠశాలాతః ఆగచ్చామి అని. ఇప్పుడు పైన గ్రామతః, గ్రామ శబ్దం ఇది పుంలింగ శబ్దం. పాఠశాల ఇది స్త్రీలింగ శబ్దం. ఏ శబ్దమైనా సరే తహ వాడితే సరిపోతుంది. గ్రామతః, పాఠశాలాతః. అదే పంచమీ విభక్తి వాడాలనుకోండి, గ్రామ శబ్దానికి గ్రామస్మాత్ అనాలి, పాఠశాల శబ్దానికి పాఠశాలయా అనాలి. దాంట్లో కొంచెం మనకి కష్టం ఉంటుంది అది మాట్లాడటానికి. కాబట్టి మాట్లాడేటువంటి సందర్భాల్లో ఈ తహ అనేటువంటి వాడడం మంచిది అనమాట. సులువు అది. త్వం కుతః ఆగచ్చసి, అహం గ్రామతః ఆగచ్చామి. త్వం కుతః ఆగచ్చసి, అహం పాఠశాలాతః ఆగచ్చామి. త్వం కిమర్థం ఆపణం గచ్చసి. కిమర్థం ఎందుకొరకు, దేని కొరకు అని. త్వం కిమర్థం ఆపణం గచ్చసి అంటే నువ్వు ఎందుకు బజారుకు వెళుతున్నావు. ఆపణం అంటే దుకాణం అని, కానీ బజారు అని అర్థం. ఎందుకంటే అక్కడ వస్తువులన్నీ అమ్ముతారు కాబట్టి దానికి ఆపణము అని పేరు. అంచేత నువ్వు బజారుకి ఎందుకు వెళుతున్నావు అని అడిగావు. అహం ఫలార్థం ఆపణం గచ్చామి, ఫలముల కొరకు ఆపణానికి వెళుతున్నాను. ఇక్కడ కూడా చూడండి, ఈ అర్థ అనే శబ్దము కొరకు అనే అర్థంలో వాడతాం. కిమర్థం అంటే ఎందుకొరకు, ఫలార్థం ఫలముల కొరకు. ఈ ఫలార్థం అనడం మనకి సులువు, అర్థ శబ్దం వాడటం. లేకపోతే ఫలేభ్య అని చతుర్థి వాడాలి. ఫలముల కొరకు, ఫలార్థం ఆపణం గచ్చామి. అలాగే పుస్తకార్థం ఆపణం గచ్చామి, పుస్తకముల కొరకు. ఇదే కొరకు అని చతుర్థి విభక్తి వాడాలంటే ఫలేభ్య ఆపణం గచ్చామి, పుస్తకేభ్య ఆపణం గచ్చామి అన్నారు. ఇందాక చెప్పుకున్నట్టుగా అకారాంతమైన, ఇకారాంతమైన, పుంలింగమైన, స్త్రీలింగమైన, నపుంసకలింగమైన ఏదైనా సరే ఆ ప్రాతిపదికకి అర్థం అనేది కలిపేసినట్టయితే చతుర్థి విభక్తి యొక్క అర్థం వచ్చేస్తుంది. అలా కాకుండా చతుర్థి విభక్తి మాత్రమే వాడాలి అనుకుంటే కొంచెం శ్రమ పడాలి. ఎందుకంటే ఇప్పుడు అకారాంత శబ్దము ఫల శబ్దం ఉందనుకోండి, దీనికి ఫలేభ్య వాడాలి. పుస్తక శబ్దానికి పుస్తకేభ్య. ఏదో ఇంకొక ఇకారాంత శబ్దం వాడాలనుకోండి, కవి కవిభ్య, గిరి గిరిభ్య. అదే ఏకవచనంలో వాడాలనుకోండి,
గిరి శబ్దానికి గిరయే వాడాలి. అలాగే తరు శబ్దానికి తరవే అని వాడాలి. ఇలాగా ఆ శబ్దము యొక్క అంతములో ఉన్న వర్ణాన్ని బట్టి ఇకారాంతానికి ఒకలాగా, ఉకారాంతానికి మరోలాగా వాడవలసి వస్తుంది. అలాగే స్త్రీలింగంలో కూడా వీణ ఎయి, నేను వీణ కొరకు అక్కడికి వెళుతున్నాను, బజారుకి వెళుతున్నాను అన్నాం అనుకోండి, అప్పుడు వీణ ఎయి అనాలి. పుస్తకానికమో పుస్తకాయ, ఫలానికి ఫలాయ ఏకవచనంలో. పండు కోసం వెళుతున్నాను అనుకోండి, అప్పుడు ఫలాయ పుస్తకాయ. అదే స్త్రీలింగ శబ్దం వచ్చేసరికి ఏదో పేపర్ తీసుకోవడం కోసం వెళ్తున్నాం అనుకోండి, పత్రిక ఎయి, వీణ ఎయి అనాలి. అది అంటే ఏమవుతుంది, లింగ శబ్దానికి, స్త్రీలింగ శబ్దానికి, నపుంసలింగ శబ్దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా మార్పు వస్తూ ఉంటుంది. అదేమీ అక్కర్లేకుండా ఈ అర్థ శబ్దం వాడేస్తే మనం చెప్పదలిచినటువంటి విషయాన్ని సులువుగా చెప్పేయచ్చు. అహం ఫలార్థం ఆపణం గచ్చామి, అహం పుస్తకార్థం ఆపణం గచ్చామి, అహం పుష్పార్థం ఆపణం గచ్చామి, అహం వీణార్థం ఆపణం గచ్చామి, అహం పత్రికార్థం ఆపణం గచ్చామి. అట్లా వాడచ్చు అనమాట. త్వం క్వ గచ్చసి, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు. అహం పాఠశాలాం గచ్చామి, నేను పాఠశాలకు వెళుతున్నాను. త్వం క్వ వససి, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు. అహం గ్రామే వసామి, నేను గ్రామంలో నివసిస్తున్నాను. ఈ నీ అనేది కలిపినా కలపచ్చు, లేకపోయినా పర్వాలేదు. నివససి అనొచ్చు, సమాధానంలో నివసామి అనొచ్చు, వసామి అనొచ్చు. త్వం త్వ పఠసి, నువ్వు ఎక్కడ చదువుతున్నావు. అహం ప్రభుత్వ పాఠశాలాయాం, ప్రభుత్వ కళాశాలాయాం పఠామి, నేను గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నాను అని. ఈ విధంగా ఆయా సందర్భాన్ని బట్టి క్వా అంటే ఎక్కడా అని. మనం క్వ గచ్చసి అంటే ఎక్కడకు వెళుతున్నావు అని అర్థం. క్వ వససి అంటే ఎక్కడ నివసిస్తున్నావు అని అర్థం. ఆ ప్రశ్నను బట్టి మనం సమాధానం రాయాలి, చెప్పాలి. ఎక్కడికి వెళుతున్నావు అంటే పాఠశాలాం గచ్చామి. ఎక్కడ నివసిస్తున్నావు అంటే గ్రామే నివసామి. ఖగాహ క్వ నివసంతి, పక్షులు ఎక్కడ నివసిస్తాయి. ఖగాహ వృక్షేషు నివసంతి, పక్షులు చెట్ల మీద నివసిస్తాయి. జనాః క్వ నివసంతి, జనం ప్రజలు ఎక్కడ నివసిస్తారు. జనాః గృహేషు నివసంతి. తర్వాత త్వం పాఠశాలాం కథం గచ్చసి, నువ్వు పాఠశాలకు ఎలా వెళతావు. అహం పాఠశాలాం బస్సు యానేన గచ్చామి, బస్సులో వెళతాను, సైకిల్ మీద వెళతాను, ఏదో నడిచి వెళతాను, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఇక్కడ తెలుగులో చెప్పినప్పుడు మనం సైకిల్ మీద వెళతాను, బస్సులో వెళతాను అని చెబుతాం. వెళ్ళడానికి బస్సు, సైకిలు ఇవి సాధనాలు. సాధనాలు కాబట్టి సంస్కృతంలో తృతీయ విభక్తి వాడతారు. అంచేత బస్ యానేన గచ్చామి, ఏదో సైకిల్ యానేన గచ్చామి, పాదాభ్యాం గచ్చామి. ఇట్లాగా మనము నడవడానికి లేదా వెళ్ళడానికి దేన్ని సాధనంగా ఉపయోగిస్తామో దానికి తృతీయ విభక్తి వాడాలి. తెలుగులో అయితే ఒక్కొక్క రకం, ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా వాడుతూ ఉంటాం. నేను నడిచి వెళ్తాను అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా నేను కాళ్ళతో నడిచి వెళ్తాను, పాదాలతో నడిచి వెళ్తాను అని ఏం చెప్పం. నేను నడిచి వెళ్తాను అంటాం, సరిపోతుంది. అదే సైకిల్ దగ్గర అయితే సైకిల్ మీద వెళ్తాను అంటాం. అదే బస్సు అయితే బస్సులో వెళ్తాను అంటాం. ఇలాగా ఆ సందర్భాన్ని బట్టి మనం వాడేటువంటి వస్తువుని బట్టి వాడుతూ ఉంటాం తెలుగులో. అయితే సంస్కృతంలో మాత్రం మనం వెళ్ళడానికి ఏది సాధనమో ఆ సాధనానికి తృతీయ వాడాలి. అంచేత బస్యానేన,
సైకిల్ యానేనా, ఏదో రిక్షా, ఇట్లాగ ఏదైనా సరే. బాలః అద్య గ్రామాంతరం కథం గచ్చతి. కుర్రాడు బాలుడు ఈ రోజు గ్రామాంతరము అంటే వేరొక గ్రామము కథం గచ్చతి ఎలా వెళతాడు. బాలః అద్య రైల్ యానేన గ్రామాంతరం గచ్చతి. రైల్ ద్వారా వెళ్తాడు. అంటే అక్కడ వెళ్ళడానికి సాధనం రైల్, ఇది రైల్ యానము అని అన్నాం. బాలః అద్య అద్య ఈ రోజు రైల్ యానేన గ్రామాంతరం గచ్చతి. ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్తాను. గ్రామాంతరం అంటే వేరొక గ్రామము. ఈ వేరొక అని చెప్పడానికి గ్రామానికి వేరొక గ్రామము గ్రామాంతరం. అదే నగరం అయితే నగరాంతరం, వేరొక నగరము. దేశము వేరొక దేశము చెప్పాలంటే దేశాంతరం, దేశాంతరం గచ్చతి. అలాగే నగరాంతరం గచ్చతి, పట్టణాంతరం గచ్చతి, గ్రామాంతరం గచ్చతి. వేరొక ఇంటికి గృహాంతరం గచ్చతి. అలాగే వేరొక పుస్తకం పుస్తకాంతరం గచ్చతి, అది పఠతి. పత్రికాంతరం పఠతి. అంటే వేరొక, మరొక అనే అర్థం చెప్పేటప్పుడు ఈ అంతర శబ్దాన్ని వాడచ్చు అన్నమాట. గ్రామాంతరం అంటే వేరొక గ్రామము అని చెప్తున్నాం. పుస్తకాంతరం అంటే వేరొక పుస్తకము. గృహాంతరం అంటే వేరొక ఇల్లు. యానాంతరం వేరొక యానము, ప్రయాణం చేసే బండి. శకటాంతరం వేరొక బండి. శకటం అంటే బండి. శకటాంతరం వేరొక బండి. ఫలాంతరం వేరొక పండు. ఇట్లాగా ఈ వేరొకటి అని చెప్పడానికి ఈ అంతరం అనేది కలిపినట్టయితే సరిపోతుంది. అంటే ఇవన్నీ మనం వ్యవహారంలో సంస్కృతం మాట్లాడడానికి ఉపయోగించేటువంటి చిన్న చిన్న ఉపాయాలు అన్నమాట. తర్వాత రామః పాఠశాలాతః కదా గృహం ఆగచ్చతి. అంటే రాముడు పాఠశాల నుండి ఎప్పుడు ఇంటికి వస్తాడు. కదా ఎప్పుడు వస్తాడు. రామః పాఠశాలాతః సాయం గృహం ఆగచ్చతి. సాయం అంటే సాయంకాలము. సాయంకాలము అని చెప్పడానికి సాయం, సాయంకాలం అని కూడా అనొచ్చు. సాయం అని, ఈ సాయం అనేది అవ్యయం అన్నమాట. ఈ అవ్యయం అవడం చేత ఏమిటంటే దానికి అన్ని విధాలా ఎప్పుడైనా ఒకేలా ఉంటుంది కాబట్టి మనకి కష్టం ఉండదు అనమాట. అదే సాయంకాల, కాల శబ్దం వాడేమనుకోండి, అప్పుడు సాయంకాలి ఆగచ్చతి, సాయంకాలం ఆగచ్చతి, సాయంకాలాత్ ఆగచ్చతి, ఇట్లాగ రకరకాలుగా విభక్తులు వాడవలసి వస్తుంది. అదే అక్కర్లేకుండా సాయం గృహం ఆగచ్చతి అంటే సాయంకాలం వస్తాడు. మారుతి సదా శ్రీరామస్మరణం కరోతి. మారుతి ఆంజనేయుడు ఎల్లప్పుడూ, సదా ఎల్లప్పుడూ శ్రీరామస్మరణం కరోతి, శ్రీరాముని స్మరిస్తాడు, శ్రీరామస్మరణం చేస్తాడు. శిశుః సదా మాతరం స్మరతి. శిశువు ఎల్లప్పుడూ తల్లిని స్మరిస్తుంది. త్వం కదా పాఠశాలాం గచ్చసి. నువ్వు ఎప్పుడు పాఠశాలకు వెళుతున్నావు. అహం ఇదానీం పాఠశాలాం గచ్చామి. నేను ఇప్పుడు పాఠశాలకు వెళుతున్నాను. త్వం కదా గృహం ఆగచ్చః. నువ్వు ఇంటికి ఎప్పుడు వచ్చావు. భూతకాలం ఆగచ్చ, పైన గచ్చసి, ఆగచ్చసి అని వర్తమాన కాలం. ఇది భూతకాలంలో చెప్పారు. త్వం కదా గృహం ఆగచ్చః. నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చావు. అహం గృహం తదా ఆగచ్చం. నేను ఇంటికి అప్పుడు వచ్చాను. అప్పుడు అంటే ఏదో సందర్భం అనమాట. ఆ సందర్భంలో నేను వచ్చాను. అహం గృహం తదా ఆగచ్చం. వృక్షస్య ఉపరిష్టాత్ ఖగాః సంతి. చెట్టుకి
పైన. ఈ పైన అని మనం తెలుగులో ఇటువంటి సందర్భంలో చెట్టు మీద అని వాడతాం. చెట్టు పైన పక్షులు ఉన్నాయి, చెట్టు మీద పక్షులు ఉన్నాయి. వృక్షస్య అధస్తాత్ పశవః సంతి. చెట్టు కింద భాగంలో, చెట్టు కింద అన్నమాట, పశువులు ఉన్నాయి. మమ గృహస్య పార్శ్వతః మిత్రస్య గృహమస్తి. నా మమ గృహస్య, మా ఇంటికి, నా ఇంటికి అంటే వ్యవహారంలో మా ఇంటికి అంటాము. అలా అయితే అస్మాకం అనాలి. అస్మాకం గృహస్య పార్శ్వతః, మా ఇంటికి పక్కగా, మిత్రస్య గృహం అస్తి, స్నేహితుని యొక్క ఇల్లు ఉన్నది. ఏమండి, ఇది అర్థమైందా? ఉం? ఈ అర్థం పదాలు అర్థమవుతుందండి. అర్థమవుతుందండి. అర్థమవుతోంది. కాబట్టి ఏం చేస్తారంటే, ఇలాగ ఈ పదాలు పైన చూపిస్తున్నాను, వాటిని ఉపయోగిస్తూ ఒక్కొక్క ఒక్కొక్క వాక్యం చొప్పున చెబుతూ ఉండండి. ఆ? ఎవరైనా చెప్పండి. నేను త్వం చెప్తానండి. త్వం కుతః ఆగచ్చసి. ఆ? చెప్పండి. త్వం ఎవరు? త్వం ఉమాసుందరి గారా? అహం అహం ఉమాసుందరి మహోదయ. చెప్పండి. నమస్కారः మహోదయ. అహం త్వం కుతః ఆగచ్చసి. ఆ. అక్కడ అక్కడ ఉన్నది చెప్పకండి. నేను చెప్పను సార్. ఆగచ్చ- అక్కడే ఉంది కదా. సహ అక్కడ ఉన్నది సహ కాకుండా సహ కుతః ఆగచ్చతి. ఆ, రామః సమాధానం. కుతః ఆగచ్చతి. అలాగే తతః. తతః సహ తతః ఆగచ్చతి. ఆ, ఆ. అంటే అతడు అక్కడి నుండి వస్తున్నాడు. అలాగే. ఆ? రామః ఇతః ఆగచ్చతి. అలాగే అతః ఇంకా ఆ, ఆ, నేను చెప్తానండి. చెప్పండి. తర్వాత ఎవరు? శ్రీధర, వెంకటలక్ష్మి. ఆ, వెంకటలక్ష్మి గారు. వెంకటలక్ష్మి. చెప్పండి. చెప్పండి. త్వం కుతః ఖాదతి. అహం అష్టవాదనే ఖాదామి. అప్పుడు కుతః అన్నారు కదా. కుతః అంటే కదా ఆ, కదా అనాలి. కదా అనాలి. కదా కదా కదా. అహం ఏదో ఒకటి. త్వం శాటికా కుతః క్రీడ్. అహం గ్రామాత్ ఖాదతి అనకూడదు. ఆ వాక్యం పూర్తి చేయండి. వెంకటలక్ష్మి గారు చెబుతున్నారా? అవునండి. ఏం కాదు, పలకరి అర్థం కదా. క్వశ్చన్ అడిగాను కానీ. పూర్తిగా. త్వం కుతః ఖాదసి. అదే అంటున్నాను. కుతః అంటే ఎక్కడ నుండి అని కదా. ఎక్కడ నుండి తింటున్నావు అని కదా. ఎక్కడ కదా నుండి. అదే వద్దండి. కదా. త్వం కుతః ఎప్పుడు ఆగచ్చసి అండి. కుతః కుతః అని ఆగచ్చు. చెప్తాం. గచ్చసి. అయితే అహం ఎక్కడి నుండి వెళ్తున్నావు? కుతః గచ్చసి. అదే కుతః ఏం అడగలేదు. ఇంకా 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. కుతః, తతః, ఇతః, పురతః, పృష్ఠతః, పార్శ్వతః, అధస్తాత్, ఉపరిష్టాత్. ఈ పదాలు ఏవైనా వాడచ్చు. త్వం కుతః కాదు. ఇంకా తప్పండి. ఇంకోళ్ళు చెప్పమని తర్వాత మళ్ళీ ఆలోచించి చెప్తానండి. కొంచెం టైం తీసుకుని ఇంకా మహోదయ ఇలాగ చెప్పొచ్చునా? ఉషారాణి గారు చెప్పండి. వృష్టి ఉపరిష్టాత్ వర్షతి చెప్పచ్చా మహోదయ? ఆగచ్చతి అంటే చాలు. వృష్టి ఉపరిష్టాత్ ఆగచ్చతి. ఆగచ్చతి. వాయు పార్శ్వతః ఆగచ్చతి. సరిపోయింది. వాయువు పక్క నుండి వస్తుంది.
మనం ఏ పక్కన కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మనకి కుడివైపు దక్షిణ భాగము కుడివైపు అంటాం, ఎడం దక్షిణతః వైపును వామ అంటాం. వామతః. అప్పుడు వామ అది కూడా ఉమ్. కలపచ్చు అనమాట. వామ అది పార్శ్వత అంటే ఎడం వామ పక్క నుండి, పార్శ్వతః. లేదా వామ దక్షిణ పార్శ్వత కుడి ఆ, పక్క నుండి అని కూడా కలపచ్చు అనమాట. అలాగే మహోదయ. సహస్ర చెప్పండి. సార్ నేను చెప్పలేదు సార్. ఎవరు ఉషారాణి గారు చెప్పలేదు? చెప్పలేదు సార్, చెప్తానండి. చెప్పండి అయితే. మరి ఇప్పుడు ఎవరు చెప్పారు? ఉమాసుందర్ గారు చెప్పారండి. చెప్పారా? చెప్పండి. ఉషారాణి గారు చెప్పండి. బాలిక కుతః ఆగచ్చతి, బాలిక పాఠశాలతః ఆగచ్చతి. ఇంకోటి ఇంకోటి కుతః అక్కడ ఇంకా చెప్పొచ్చు, అక్కడ వేరే ఉన్నాయి కదా. చెప్తానండి. కిమర్థం క్వా కుత్ర కదా తదా ఇట్లాగని. రామః కిమర్థం आपणं गच्छति, रामः फलेभ्यः आपणं गच्छति, फलेभ्यः फलमुల కొరకు. సీత క్వ గచ్చతి, గచ్చతి సీత క్వ గచ్చతి. సీత పాఠశాలాం గచ్చతి, పాఠశాలాం గచ్చతి. సరే, తర్వాత సహస్ర అనేవాడు. సహస్ర సార్ నమస్కారం. చెప్పండి అమ్మా, చెప్పండి. త్వం కుత్ర గచ్చసి? త్వం అహం గ్రామం గచ్చామి. త్వం కిమర్థం గ్రంథాలయం గచ్చసి? అహం పఠనార్థం గ్రంథాలయం గచ్చామి. అంతే సార్, నేను రాస్తున్నాను. అదే ఇట్లాగా మీరు అలా అలవాటు చేసుకోవాలి. వీళ్ళంతవరకు సంస్కృత సంభాషణ అలవాటు చేసుకోవడానికి పదాలు ఉపయోగిస్తాయి. మీరు ఆ విధంగా సంభాషణ చేయడానికి ప్రయత్నించండి. నేను చెప్తాను. అమ్మా నేను చెప్తాను సార్. ఇప్పుడు ఎవరు పేరు? వెంకటలక్ష్మి. చెప్పండి చెప్పండి. త్వం కిమర్థం సంస్కృతం పఠసి? అహం జ్ఞానార్థం సంస్కృతం పఠామి. పఠసి కదండి. వేసినప్పుడు చెప్తా వమ్ అన్నప్పుడు పఠసి, అహన్నప్పుడు అహం అన్నప్పుడు పఠామి. అట్లాగే అన్నానండి నేను. ఓకే ఓకే, అలాగే అన్నారు, అదే విన్నారు. సరే ఎవరు? జానకి. చెప్పండి. సహ కిమర్థం విద్యాలయం గచ్చతి? సహ పఠనార్థం విద్యాలయం గచ్చతి. అంతే, సమీచీనం. ధన్యవాదాలు. సరే, ఇదిగోను ఇప్పుడు ఇవాళ ఈ క్రియాపదముల్లో ఇంకొక రకమైన క్రియాపదం చెప్తాను. అంటే ఇంతవరకు మనము క్రియాపదాల్లో వర్తమాన కాలం ఎవరు? ఎస్విఎస్ లక్ష్మి గారా? ఈసారి ఇంకోటి చెబుతురు కానండి. చూడండి, ఇప్పుడు క్రియాపదాల్లో వర్తమాన కాలం పఠధాతు ఉందనుకోండి, పఠతి పఠత పఠంతి అని వర్తమాన కాలం. భూతకాలం అపఠత్ అపఠతాం అపఠన్. భవిష్యత్ కాలం పఠిష్యతి పఠిష్యత పఠిష్యంతి. అలాగే విద్యాదిషు లోట్ అంటే ఆజ్ఞ, ప్రార్థన ఇత్యాది అర్థాల్లో
పఠతు ఇన్సిడెంట్ పఠతా అవడం కూడా పఠతా, పఠంతు అని చెప్పాం. మా అమ్మాయి ఇప్పుడు వెళ్ళిపోయింది నేర్పండి ఇన్సిడెంట్ అవడం ఎవరు మాట్లాడకండి, మధ్యలో ఇంకెవరు మాట్లాడకండి. మళ్ళీ నేను అడిగినప్పుడు మాట్లాడదు కానీ మీరు మ్యూట్ చేసేసుకోవాలి. విద్యార్థక లింగ్. విద్యార్థక లింగ్ అంటే విధి అంటే ప్రేరణ, ప్రవర్తన. ఎవరినైనా మరొక పని చేయడానికి పురమాయించడం అనమాట. నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఇట్లా చెప్తూ ఉంటావు. దాన్ని విధి అని అంటారు. ఈ విద్యార్థక లింగ్ యొక్క రూపాలు ఈరోజు చెప్పుకుంటున్నాం. ఇవి వర్తమాన కాలంలో ఉండే ధాతువు యొక్క స్వరూపం. ఆ ధాతు స్వరూపాన్ని నుండే ఇవి కూడా ఏర్పడతాయి. ఇప్పుడు వర్తమాన కాలంలో పఠధాతువు ఉంటే, ఇంతకుముందు మనం చెప్పాం పఠ్ ధాతువు, అవతల తి అనేది కాలపురుషార్థక ప్రత్యయము, మధ్యలో ఆ అనేది వికరణ ప్రత్యయం వస్తుంది. పఠ్ ఆ తి పఠతి అవుతుంది అని చెప్పాం. ఈ పఠతి అయ్యాక ఏం చేస్తున్నామంటే తీకి బదులుగా మిగతా ప్రత్యయాలు చేస్తే ఆ పఠ అనేది 9 రూపాల్లో ఒకేలా ఉంటుంది. అంచేత పఠధాతువు మీద వర్తమాన కాలం చెప్పినప్పుడు పఠకి తీ కలిపితే పఠతి, తర్వాత తహ పఠతః, అంతి పఠంతి, సి పఠసి, థహ పఠథః, థ పఠథ, మీ పఠామి, వహ పఠావహ, మహ పఠామహ. అలాగా పఠ అనేది 9 సాధారణంగానే ఉంటుంది అనమాట. అది మార్పు లేదు దానికి. అలాగే ఇక్కడ ఈ విద్యార్థక లింగ్, ఈ లింగులో కూడా పఠ అనేది 9 ఒకలాగే ఉంటుంది. తర్వాత దానికి ఈ ప్రత్యయాలు చేరుతాయి. ఆ ప్రత్యయము చేరిన తర్వాత ఎట్లాంటి రూపం ఉంటుందో ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నాను. స్వరూపం ఎలా ఉందో అక్కడ ఉదాహరణకి చూపించాము. మొదట ధాతువు ఉంటుంది, తర్వాత వికరణ ప్రత్యయం ఉంటుంది, తర్వాత విద్యార్థకమైన ఒక ఆగమం లాంటిది ఉంటుంది, తర్వాత తింగ్ అనేటువంటి ప్రత్యయము. అంటే క్రమం అట్లా ఉంటాయన్నమాట. అదే కింద ఉదాహరణలో చూడండి. పఠ్ అనే ధాతువు, ఆ అనేది వికరణ ప్రత్యయం, ఈ అనేది ఆగమం, త్ అనేది ప్రత్యయం. తింగే అక్కడ తకార పుల్లుగా ఉంటుంది. పఠ్ ఆ పఠ, పఠ ఈ గుణం పఠే పఠేత్ అవుతుంది. ఇప్పుడు మనం గుర్తించవలసింది ఏమిటంటే పఠ అనేది ఈ 9 అంటే ప్రథమ పురుష 3, మధ్యమ పురుష 3, ఉత్తమ పురుష 3, మొత్తం 9 రూపాల్లోనూ కూడా పఠ అనేది సామాన్యంగానే ఉంటుంది. ఇక ఈ విద్యార్థకమైన ప్రత్యయం అది ఎట్లా ఉంటుందంటే ఆ ప్రత్యయాలు ఎట్లా ఉంటాయో ఇక్కడ చూపించాను చూడండి. ప్రథమ పురుష ఏకవచనం ఇత్, పఠ ఇత్ పఠేత్ అవుతుంది అనమాట. ద్వివచనం ఇతాం, పఠ ఇతాం పఠేతాం. బహువచనం ఇయుః, పఠ ఇయుః పఠేయుః, పఠేత్ పఠేతాం పఠేయుః. మధ్యమ పురుషంలో ఇహి, పఠ ఇహి గుణం చేస్తే పఠే, పఠ ఇతం పఠేతం. అకారము ఇకారము, పఠాలో చివర అకారం, దానికి ఇతములో ఇకారం పరంగా ఉంది. అకారము ఇకారము కలిస్తే ఏకారం అవుతుంది. గుణసంధి అనేది మీకు బాగా చిన్నప్పటి నుండి పరిచయం ఉన్నదే. పఠేతాం. మధ్యమ పురుష బహువచనం ఇత, పఠ ఇత పఠేత, పఠే పఠేతం పఠేత. ఉత్తమ పురుష పఠ ఇయం పఠేయం, పఠ ఇవ పఠేవా, పఠ ఇమ పఠేమా. కింద ఎట్లా తయారైందో 9 రూపాలు ఇచ్చాం చూడండి. పఠేత్, పఠేతాం, పఠేయుః, పఠే
పఠేతం పఠేత పఠేయం పఠేవ పఠేమా. వాదిగణంలో మీకు ఇంతకు ముందు చెప్పాను వీటి గురించి. వికరణ ప్రత్యయము ద్వాదిగణంలో అయితే ఆ వస్తుంది, అలాగే దివాదిగణంలో అయితే యా వస్తుంది, తుదాదిగణంలో ఆ వస్తుంది, ఏదో చురాదిగణంలో అయితే అయా అని ఉంటుంది అని మీకు ఇంతకు ముందు 4 రకాల గణాలు మనం చెప్పుకుంటున్నాం. సులువుగా ఉంటాయి ఇవి, అందుకోసం ముందు ఇవి చెప్పుకుంటున్నాం. అంచేత వాదిగణంలో ధాతువులన్నీ ఈ ప్రకారంగా విధిలింగంలో ఇలా ఉంటాయి అన్నమాట. పఠధాతు ఉదాహరణగా తీసుకున్నాం. పఠేత్ పఠేతాం పఠేయు, పఠేహ పఠేతం పఠేత, పఠేయం పఠేవ పఠేమా. దేనికైనా వర్తమానంలో లట్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. మొదట లట్టు ఎలా ఉంటుందో చూసుకుని దాంట్లో 9 కామన్గా సాధారణంగా ఉన్న భాగం అది ధాతువుగా తీసుకోవాలి. దానికి ఈ ప్రకారంగా ఈ ఇత్ ఇతాం ఇయుహు అనేవి కలుపుకోవాలన్నమాట. అలా ఎందుకు చెప్తున్నానంటే భూధాతు ఉందనుకోండి, దానికి వర్తమాన కాలంలో భవతి అని ఉంటుంది. అంటే భవ అనేది 9 సాధారణంగా ఉంటుంది అనమాట. అది భవ తీసుకుని ఇప్పుడు పఠాకి పఠేత్ అయినట్టుగా భవాకి భవేత్ అవుతుంది. భవేత్ భవేతాం భవేయు, భవేహ భవేతం భవేత, భవేయం భవేవ భవేమా. అలాగే పాపానే అన్నాడు, త్రాగుట అని అర్థం. ఈ పాప అనే ధాతువుకి త్రాగడానికి మన వర్తమాన కాలంలో పిబతి అని ఉంటుంది. ఆ పిబ అనేది 9 సామాన్యంగా ఉండేది. ఆ పిబ తీసుకోవాలి. ఇక్కడ పఠాకి పఠేత్, పిబాకి పిబేత్. పిబేత్ పిబేతాం పిబేయు, పిబేహ పిబేతం పిబేత, పిబేయం పిబేవ పిబేమా. ఇట్లాగా మారుతాయి అన్నమాట. దానికి ఒక చూడండి, ఇక్కడ మీకు ఎదురుగా వాదిగణంలో ఉన్న కొన్ని ధాతువులు ఇద్దాం. ఇక్కడ వాటికి మీరు విధిలింగ రూపాలు చెప్పాలి. వదామి. చెప్పండి. అక్కడ భవతి భవతి, భవతః భవంతి, భవేత్ భవేతాం భవేయుః, భవేః భవేతం భవేత, భవేయం భవేవ భవేయం 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 భవేవ భవేమ. నేను చెప్తాను గురుగారు. అలాగే ఇంకొకరు ఎవరైనా జయతి. నేను చెప్తాను గురు. జయతికి నేను చెప్తాను గురుగారు. చెప్పండి. జయేత్ జయేతాం జయేయుః, జయేః జయేతం జయేత, జయేయం జయేవ జయేమ. వహతికి నేను చెప్తాను మహోదయ. ఎవరు చెప్పారు? నేను జానకి ఇందాక జానకి చెప్పాను. సరే జానకి. తర్వాత ఉషారాణి గారు చెప్పండి. ఉషారాణి చెప్తున్నాను సార్. దేని చెప్పాలండి? ప్రవహతికి వహతి తర్వాత వహతి ఉందిగా, దాన్ని చెప్పండి. వహేత్ వహేతాం వహేయుః, వహేః వహేతం వహేత, వహేయం వహేయ వహేవ వహేమ. అంతే. నెక్స్ట్ చెప్పాలి. తర్వాత కదా పద్మ. తర్వాత పద్మ. నమస్తే. పద్మ అయ్య గారు. ప్రవహతి ప్రవహతః ప్రవహంతి, ప్రవహేత్ దానికి చెప్పండి. ప్రవహేత్ ప్రవహేతాం ప్రవహేయుః, ప్రవహేః ప్రహవేతం ప్రహవేత, ప్రహవేయం ప్రహవేవ ప్రహవేమ. అక్కడ మీరు ఉచ్చారణలో వహాకి బదులుగా హవాను పలుకుతున్నారు. మొదట బానే పలికారు. తర్వాత ప్రవహే ప్రవహ వా తర్వాత హ. మీరు పలకడంలో ఆ తర్వాత వా వస్తుంది. ఒకసారి మళ్ళీ చెప్పండి. ఓకే సార్.
ప్రవహతి ప్రవహేత్ ప్రవహేత్ ప్రవహేతాం ప్రవహేయుః ప్రవహేయుః ప్రవహేః ప్రవహేతం ప్రవహేత ప్రవహేయం ప్రవహేవ ప్రవహేమ. అది కొంచెం మనకి అది మహోదయ నేను చెప్తా. కొంచెం కష్టంగా అనిపించింది. సూర్యకుమారి ఎవరు ఎవరు నేను సూర్యకుమారి చెప్తాను. చెప్పండి. వర్షతి వర్షతి వర్షతః వర్షంతి వర్షే వర్షేత్ వర్షేతాం వర్షేయుః వర్షేః వర్షేతం వర్షేత వర్షేయం వర్షేవ వర్షేమ. వెంకటలక్ష్మి గారు ఇంకోటి చెప్పనా? వెంకటలక్ష్మి గారు ఆగండి మీరు ఆగండి. వెంకటలక్ష్మి గారు చెప్తున్నానండి. హరతి హరేత్ హరేతాం హరేయుః హరేః హరేత హరేతం హరేత హరేయం హరేవ హరేమ. తర్వాత దివాదిగణం ఉంది. దివాదిగుణం కూడా అట్లాగే అక్కడ దీవ్యతి ఉంది. అదేవిధంగా అంటే పైన మనం వాదిగణానికి ఎలా అయితే చెప్పామో దీనికి కూడా దీవ్యేత్ దీవ్యేతాం దీవ్యేయు అట్లా చెప్పాలి. సహస్ర చెప్పండి. దీవ్యేత్ దీవ్యేతాం దీవ్యేయుః దీవ్యే దీవ్యేః దీవ్యేతం దీవ్యేః దీవ్యేతం దీవ్యేత దీవ్యేయం దీవ్యేవ దీవ్యేమ. ఉమాసుందరి నృత్యతి అనేదానికి నృత్యతి నృత్యతి నృత్యేత్ నృత్యేతాం నృత్యేయుః నృత్యేః నృత్యేతం నృత్యేత నృత్యేయం నృత్యేవ నృత్యేమ. తర్వాత ఉషారాణి త్రస్యతి. చెప్తాను గురువు గారు. చెప్పండి. త్రస్యేత్ త్రస్యేతాం త్రస్యేయుః త్రస్యేః త్రస్యేతం త్రస్యేత త్రస్యేయం త్రస్యేవ త్రస్యేమ. ఇంకేదైనా తర్వాత చెప్పండి. మృష్యతి చెప్పండి. చెప్తున్నా దాన్ని తీసుకొని అరుపులు వినిపిస్తుంది. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మృష్యతి చెప్పమంటారా గురుగారు? చెప్పండి. మృష్యేత్ మృష్యేతాం మృష్యేయుః మృష్యేః మృష్యేతం మృష్యేత మృష్యేయం మృష్యేవ మృష్యేమ. తర్వాత పద్మ అయ్యగారు పుష్యతి పుష్యతి పుష్యేత్ పుష్యేత్ పుష్యేతాం పుష్యేయుః పుష్యేః పుష్యేతం పుష్యేత పుష్యేయం పుష్యేవ పుష్యేమ. తర్వాత కూడా చెప్పండి. సుష్యతి పుష్యతి సృష్యేత్ పద్మ గారు మీరే చెప్పండి. సృష్యేత్ సృష్యేతాం సృష్యేయుః సృష్యేః సృష్యేతం సృష్యేత సృష్యేయం శృ కాదు కదా మహోదయ కదా మహోదయ షూ కదా. కంగారు పడకండి, నేను చెప్తాను కదా. మీరు షూ షూ ఉకారం అరుకారం కాదు. సారీ సార్ పద్మ గారు ఉకారం సుష్యేత్ అనాలి. చెప్పండి. సుష్యేత్ నాకు 2 సార్లు ఛాన్స్ వస్తుంది. సుష్యేత్ సుష్యేతాం సుష్యేయుః సుష్యేః సుష్యేతం సుష్యేత సుష్యేయం సుష్యేవ సుష్యేమ. తర్వాత ఉమాసుందరి అహం వదామి. ఎవరు? శ్లిష్యతి శ్లిష్యతి ఉండండి చెప్పేనే ఉంటాను.
శ్లిష్యేత్ మరి శ్లిష్యేత్ శ్లిష్యేతాం శ్లిష్యేయుః శ్లిష్యేః శ్లిష్యేతం శ్లిష్యేత శ్లిష్యేయం శ్లిష్యేవ శ్లిష్యేమ దుష్యతి కూడా చెప్పండి. నేను చెప్పనండి. దుష్యతి దుష్యతి. దుష్యేత్ దుష్యేత్ దుష్యేతాం దుష్యేయుః దుష్యేః దుష్యేతం దుష్యేత దుష్యేయం దుష్యేవ దుష్యేమ. గురుగారు నేను చెప్తానండి. నశ్యతి చెప్పండి. ఎవరు మీ పేరు? జానకి అండి. చెప్పండి. నశ్యతి. నశ్యేత్ నశ్యేత్ నశ్యేతాం నశ్యేయుః నశ్యేః నశ్యేతం నశ్యేత నశ్యేయం నశ్యేవ నశ్యేమ. ఇలాగా ఇంకా ఎవరు చెబుతారు? నేను చెప్తానండి. సూర్యకుమారి చెప్పండి. తృప్యతి. తుష్యేత్ తుష్యేత్ తుష్యేతాం తుష్యేయుః తృప్యతి. తృప్యతి అనే దానికి తృష్యతి తృష్యేత్ తృష్యేతాం తుష్యేయుః. తాకు వట్రసుడి తృప్యతి. అదే చెప్తానండి. తృష్యేత్ చెబుతున్నారు. షా లేదు, పాది. తృప్యతి. తృప్యతి సారీ తృప్యేత్ తృప్యేతాం తృప్యేయుః తృప్యేః తృప్యేతం తృప్యేత తృప్యేయం తృప్యేవ తృప్యేమ. కుప్యతి చెప్పనా? కుప్యతి. చెప్పండి. చెప్తాను. కుప్యేత్ కుప్యేతాం కుప్యేయుః కుప్యేః కుప్యేతం కుప్యేత కుప్యేయం కుప్యేయ కుప్యేమ. ధన్యవాదాలు. కుప్యేయం కుప్యేవ కుప్యేమ. సరే, ఇలాగా మిగతా ఇప్పుడు ఇంతకు ముందు మీకు చురాదులు తుదాదుల్లో కూడా కొన్ని ధాతువులు ఇవ్వటం జరిగింది. వాటికి కూడా ఇదే విధంగా చెప్పాలి. ఇప్పుడు తుదాదులు ఉందనుకోండి. తుదేతు తుదేతాం తుదేయుః తుదేతం తుదేత తుదేయం తుదేవ తుదేమా. అలాగే చురాదుల్లో చోరయేత్ చోరయేతాం చోరయేయుః చోరయేః చోరయేతం చోరయేత చోరయేయం చోరయేవ చోరయేమ. ఇట్లాగా ఒక్క నిమిషం ఆగండి. మరి ఇక్కడ విధిలింగ అంటే చేసి తీరాలి అని అర్థం వస్తుంది కదండి గురుగారు? మీకు కనబడుతుందా? విధి కనిపిస్తుందండి. తుదాదులు తుదతి తుదత తుదతి కనబడుతున్నాయా? కనిపిస్తుందండి. ఇక్కడ తుదాదులు కూడా కొన్ని లిస్ట్ ఇచ్చాము. ఇది వరకు మీకు పంపినటువంటిదే.
దీనికి కూడా అదే విధంగా ఈ విధిలింగి చెప్పాలి. మనం చెప్తాను. దేన్నైనా ఆజ్ఞాపించినప్పుడు కానీ లేదా ఇలా జరగాలి అని, ఇప్పుడు సత్యం వదేత్ అంటాం, అంటే సత్యం మాట్లాడాలి అని. ధర్మం చరేత్ అన్నాడు, ధర్మం ఆచరించాలి. అలాగే ఎదుటి వాడికి చెప్పేటప్పుడు సత్యం వదే, సత్యం వద అంటాం కదా, ఆ సత్యం వద లోటు అనమాట. సత్యం వదే అంటే విధిలింగ్ అనమాట. అంటే నువ్వు సత్యం మాట్లాడు, ధర్మం చరే, నువ్వు ధర్మం చెయ్యి. ఈ విధంగా మనం ఎవరినైనా మరలా పని నువ్వు చెయ్యి అని ఆజ్ఞాపించినప్పుడు కానీ, లేకపోతే ఇలా చేయాలి, ఎవరినైనా జనరల్ గా చెప్తాం, ప్రతి వాడు ఉదయం 6 గంటలకే లేవాలి అట్లా చెప్పాం అనుకోండి, అప్పుడు కూడా విజిలింగ్ వాడతారనమాట. అది సరే. ఇప్పుడు తుదా ఈ వీటిని కూడా తుదతికి చెప్పండి. తుదతికి చెప్పమంటారా గురుగారు? ఎవరు 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 మాట్లాడుతున్నారు? నేను ఉషారాణి అండి. ఉషారాణి గారా? అవునండి. చెప్పండి. తుదతికి చెప్తానండి. తుదే తుదేతాం తుదేయుః తుదేః తుదేతం తుదేత తుదేయం తుదేవ తుదేమ. ఇంకోటి చెప్పేదండి, నుదతి కూడా చెప్పండి. నుదతి నుదేత్ నుదేతాం నుదేయుః నుదేః నుదేతం నుదేత నుదేయం నుదేవ నుదేమ. ఉమాసుందరి గారు తర్వాత. ఉమాసుందరి ఉన్నారా? మహోదయ. ఉమాసుందరి చెప్పండి. పృచ్ఛతి. దేనికి చెప్పమంటారు మహోదయ? పృచ్ఛతి 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 పృచ్ఛేత్ పృచ్ఛేతాం పృచ్ఛేయుః పృచ్ఛేః పృచ్ఛేతం పృచ్ఛేత పృచ్ఛేయం పృచ్ఛేవ పృచ్ఛేమ. తర్వాత సృజతి. సృజతి. మహోదయ కొంచెం పైకి జరపండి మహోదయ, కనిపించట్లేదు. సృజతి సృజేత్ సృజేత్ సృజేతాం సృజేయుః సృజేః సృజేతం సృజేత సృజేయం సృజేవ సృజేమ. పద్మా అయ్యగారు తర్వాత. పద్మా అయ్యగారు ముంచతి. ముంచతి ముంచతి ముంచేత్ ముంచేతాం ముంచేయుః ముంచేః ముంచేతం ముంచేత ముంచేయం ముంచేవ ముంచేమ. విందతి. విందేత్ విందేతాం విందేయుః విందేః విందేతం విందేత విందేయం విందేవ విందేమ. గురుగారు ఇక్కడ చిన్న సందేహం. సంభావన అంటే విధిలింగ రెండు ఒకటే కదండి? సంభావన విధిలింగ అంటే రెండు ఒకటేనా? అంతే అంతే. విధిలింగ సంభావనాయాం లింగు లోటు రెండు ఒకే అర్థంలో వాడచ్చు. లింగు లోటు. లోటు ఇంతకు ముందు చెప్పాము, ఇప్పుడు లింగు చెబుతున్నాము. అది జానకి చెప్పండి. లింపతి. ఏమండి జానకి ఉన్నారా? మహోదయ. లింపేత్ లింపేతాం లింపేయుః లింపేః లింపేతం లింపేత లింపేయం లింపేవ లింపేమ. సించతి. సించతి సించేత్ సించేతాం సించేయుః సించేః సించేతం సించేత సించేయం సించేవ సించేమ. తర్వాత సహస్ర. తర్వాత సహస్ర. ఇచ్చతి. ఇచ్చేత్
ఇచ్చేతాం ఇచ్చేయుః ఇచ్చేః ఇచ్చేతాం ఇచ్చేత ఇచ్చేయం ఇచ్చేవ ఇచ్చేమ లిఖతి లిఖేత్ లిఖేతాం లిఖేయుః లిఖేః లిఖేతం లిఖేత లిఖేయం లిఖేవ లిఖేమ ఇందిరా తర్వాత ఇందిరా స్పృశతి తృషేత్ తృషేతాం తృషేయుః తృషేః తృషేతం తృషేత తృషేయం తృషేవ తృషేమ. మీరు అక్కడ షాని షాలా పలుకుతున్నట్టుంది. స్పృశేత్ స్పృశేత్ కాదు, షా కాదు, షా. తర్వాత కృంతతి ఏమిటండి? మీరు స్పృశతి దగ్గర, అక్కడ స్పృశతి దగ్గర ఓసారి పలకండి. తృషేత్ తృషేతాం షాయ పలికితే పర్వాలేదు, సరిపోయింది. తర్వాత కృంతతి చెప్పండి. వృద్ధతి వృద్ధేత్ వృద్ధేతాం వృద్ధేయుః వృద్ధేః వృద్ధేతం కృంతేత్ అంటున్నారా? కృంతేత్ క్రుద్ధే అంటున్నారు సార్. క్రుద్ధ అక్కడ నకారం. కృంతేత్ కృంతే కృంతేత్ కృంతేతాం కృంతేయుః. అర్థం ఏమిటి మా మహోదయ పదానికి? చెప్తా చదువు. అవునండి, చెప్పండి. కృంతేః కృంతేతం కృంతేత కృంతేయం కృంతేవ కృంతేమ. అక్కడ ఉంది కదా కృతి ఛేదనే, ఎదురుకుండా దాని అర్థం ఉంది. కృతి ఛేదనే అంటే ఛేదించడం. కృంతే అంటే ఛేదించడం. మహోదయ నా స్క్రీన్ రాలేదు మహోదయ. అవును మహోదయ, స్క్రీన్ రావడం లేదు. ఇక్కడ దివాది గణంలో ఏవి కనిపించట్లేదు మహోదయ. మరి ఇందాక చెప్పాలి కదా. నేను అడిగాను మహోదయ, కనిపించలేదు అని చెప్పాను. నేను ఇందాక మొదట్లోనే అడిగా, మీకు కనపడుతోందా అని అడిగా. కనపడుతోందా? లేదు మహోదయ, కనిపిస్తుంది. మీరు ఓన్ గా అడుగుతున్నారు అనుకుంటున్నాం. ఓన్ గా అడుగుతున్నారేమో. మళ్ళీ పంపిస్తాను, మళ్ళీ చూపిస్తాను. కంగారు అదండి, ఇందాక చెప్పారు ఆవిడ, మాకు ఇంకా రాలేదు. మీరు సొంతంగా అడుగుతున్నారు అనుకున్నాం మహోదయ. చూడండి ఈసారి. ఇంకా వస్తుంది, ఇంకా రాలే. ఇప్పుడు కనపడుతుందా? లేదు మహోదయ, కనిపించలేదు మహోదయ. రావట్లేదా? చెప్తా, ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తుంది మహోదయ. ఇప్పుడు రైట్ కాదు, కాకుండా ఇంకొకటి కనిపిస్తుంది. మళ్ళీ రాలేదు. చెప్పడుతున్నారు. ఇప్పుడు చూడండి. వచ్చే మహోదయ. వచ్చింది మహోదయ, తుదాది గణం. తుదాది గణం అదే. ఇదే ఇందాక నేను పెట్టినప్పుడు అడిగితే కనపడుతోందన్నారు అని చేత నేను సరే. చూడండి, తుదాదులు అయిన తర్వాత చురాదులు. చురస్తేయే ఆ అర్థం పక్కనే ఉంటుంది. ఇది వరకు మీకు చెప్పిన పాఠమే. ఇది ఈ లిస్ట్ అంతా ఇది వరకు ఇచ్చా మీకు. మరి మీరు అది చదవకపోతే మళ్ళీ కొత్తగా అడిగినట్లుగా అవి వెనకాలకు మీరు చదవట్లేదు, చదవాలి మీరు. చురస్తే చోరయతి దొంగిలించుచున్నాడు. దీనికి విధిలింగు చోరయేత్, దొంగిలిస్తాడు, దొంగిలించగలడు అదనమాట. సరే చెప్పండి. సూర్యకుమారి చెప్పండి. ఆగండి, కంగారు పడకండి. సూర్యకుమారి చెప్పండి. చోరయేత్ చోరయేతాం చోరయేయుః చోరయేః చోరయేతం చోరయేత చోరయేయం చోరయేవ చోరయేమ. ఉమాసుందరి గారు చాలు వద్దు,
ఉమాసుందరి గారు కథయతి. మహోదయ కథ వాక్యప్రబంధే కథయతి కథయేత్ కథయేతాం కథయేయుః కథయేః కథయేతం కథయేత కథయేయం కథయేవ కథయేమ. తర్వాత ఉషారాణి గారు గణయతి. చెప్తున్నానండి. గణయతి గణ సంఖ్యానే గణయే గణయేతాం గణయేయుః గణేః గణేః గణయేః గణయేః గణేతం గణయేతం సారీ గణయేః గణయేతం గణయేత గణయేయం గణయేవ గణయేమ. తర్వాత సహస్ర. చింతయేత్ చింతయేతాం చింతయేయుః చింతయేః చింతయేతాం చింతయేత చింతయేయం చింతయేవ చింతయేమ. తర్వాత జానకి మహోదయ భక్షయేత్ భక్షయేతాం భక్షేయుః భక్షయేయుః భక్షయేయుః భక్షయేః భక్షయేతం భక్షయేత్ భక్షయేయం భక్షయేవ భక్షయేమ. అంటే ఈ చురాదుల్లో ఇంతకు ముందు వరకు ధాతువుల్లో ఆ ధాతువులో 2 అక్షరాలే ఉన్నాయి. పఠ, నృత్య, తుద అని 2 అక్షరాలే కనబడుతున్నాయి. చురాదుల్లోకి వచ్చేసరికి 3 అక్షరాలు వస్తాయి. అంటే చోరయ వరకు దానికి ప్రత్యయాలు కలిస్తే చోరయ ఇత్ చోరయేత్ చోరయేతాం చోరయేయుః అని చోరయ వరకు 3 అక్షరాలు ఉంటాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా గమనించి చెప్పాలి. తర్వాత జానకి గారు చెప్పారా? తర్వాత వెంకటలక్ష్మి గారు. వెంకటలక్ష్మి గారు తాడయతి తాడయతి తాడయేత్ తాడయేతాం తాడేషు తాడేః అక్కడ బహువచనం తాడయేషు తాడయేయుః తాడయేయుః తాడేః తాడయేః తాడయేతాం తాడయేత్ తాడయేయం తాడయేవ తాడయేమ. అదే ఆ 3 అక్షరాలు చెప్పడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సరే, పద్మ అయ్య గారు క్షాళయతి. క్షాళయేత్ క్షాళయేతాం క్షాళయేయుః క్షాళయేః క్షాళయేతాం క్షాళయేత క్షాళయేయం క్షాళయేవ క్షాళయేమ. తర్వాత ఉమాసుందరి గారు పాశయతి. మహోదయ పాశయతి పాశయేత్ పాశయేతాం పాశయేయుః పాశయేః పాశయేతం పాశయేత పాశయేయం పాశయేవ పాశయేమ. తర్వాత ఉషారాణి గారు కలయతి. చెప్తున్నా గురువు గారు. కలయేత్ కలయేతాం కలయేయుః కలయేః కలయేతం కలయేత కలయేయం కలయేవ కలయేమ. సమీచ. ఇట్లాగేమిటంటే మనం ఈ 4 రకములైనటువంటి ధాతువుల్లో ఇప్పుడు 5 రకాలైన లకారాలు చెప్పుకున్నాం ఇంతవరకు. మనం వర్తమాన కాలంలో లట్టు చెప్పాం, భూతకాలములో లంగ్ చెప్పాం, భవిష్యత్ కాలంలో రుట్ అంటారు, ఆ భవిష్యత్ కాలం చెప్పాం. తర్వాత విద్యార్థర్థకమైన లోటు చెప్పాం. ఈరోజు విధిలింగ్ చెప్పాం. ఈ 5 ఈ 5టిని జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట.
ఈ ఐదిటిని ఏమంటారంటే ఒక మధ్యలో భవిష్యత్ కాలం తప్ప మిగతా నాలుగిటిని సార్వధాతుక లకారాలు అంటూ ఉంటారు. అంటే ఆ వికరణ ప్రత్యయాలు ఈ నాలుగిట్లో వికరణ ప్రత్యయాలు మధ్యలో వస్తాయి. అంటే భవతి భవతి ఆ వస్తుంది అనమాట. అలాగే తుదతి మధ్యలో ఆ వస్తుంది, నృత్యతి మధ్యలో యా వస్తుంది, చోరయతి మధ్యలో అయా వస్తుంది. వీటిని సార్వధాతుక లకారాలు అంటారు. పర్వాలేదు, అది ఇప్పుడు మీకు తెలియకపోయినా ఇబ్బంది ఏం లేదు. తర్వాత కొన్ని వృక్షముల యొక్క పేర్లు ఇక్కడ ఇచ్చాము చూడండి. చూత మామిడి, నారికేళ కొబ్బరి, దీని నారికేళ అంటారు, నాళికేర అంటారు, ఎట్లా అయినా పర్వాలేదు. తాళహ తాడి చెట్టు, కదళి అరటి, నారంగ నారింజ, దాడిమి దానిమ్మ, జంబీర నిమ్మ, నింబ వేప, కపిత్థ వెలగ, అశ్వత్థ రావి, బిల్వ మారేడు, బదరి రేగు, పనస పనస, జంబూ నేరేడు, బీజపూర మాదీఫలం, శమీ జమ్మి, తింత్రిణి చింత, ఖర్జూర ఖర్జూరం, ఆమలక ఉసిరి, వామలక నేల ఉసిరి, తులసి తులసి, ఔదుంబర మేడి, ఖదిర చండ్ర, సహకార తీయమామిడి, వట మర్రి, సాల దేవదారు వృక్షం, అశోక లేదా శిశుభ అశోక వృక్షం, కుశ దర్భ, దుర్వా గరిక, తృణం గడ్డి, లత తీగ, పాదప మొక్క లేదా చెట్టు, బాలపాదప చిన్న మొక్క. అంటే చెట్టుని వృక్ష అంటారు, పాదప అన్నప్పుడు మొక్క అంటూ ఉంటారు. రెండింటికి వాస్తవానికి అర్థంలో తేడా ఏమీ లేదు. పాదప అన్న వృక్ష అన్న ఒకటే, కానీ వ్యవహారంలో చెట్టుని వృక్ష అంటూ ఉంటారు, మొక్కని పాదపం అంటూ ఉంటారు. చిన్న మొక్క చెప్పాలంటే బాలపాదప అని చెప్పాలి. అనంతరం ఇవి మీరు గుర్తుపెట్టుకోదగినటువంటి ఈ పదాలు వ్యవహారంలో ఉపకరిస్తాయి. తర్వాత చెట్టుకు సంబంధించినటువంటి అవయవాలు: వృక్ష చెట్టు, మూలం మొదలు, కంద దుంప, కాండ కాండం, శాఖ కొమ్మ, స్కంధ కొమ్మ, పల్లవ చిగురు, పత్రం ఆకు, పుష్పం పువ్వు, వృంతం తొడిమ, కేసర కేసరం, కింజల్క పుష్పరజ పుప్పొడి, శలాటు కాయ, ఫలం పండు, బీజం విత్తనం, అంకుర మొలక, గుచ్ఛ గుత్తి, తువక్ తొక్క లేదా బెరడు చర్మం. ఈ అర్థాలు. ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి చూడండి. అస్మాకం గృహస్య ప్రాంగణే చూత వృక్ష అస్తి. దీనికి అర్థమవుతుంది మీకు, పెద్ద కష్టమేమీ లేదు. అస్మాకం వృక్షస్య ప్రాంగణే చూత వృక్ష అస్తి అంటే మా యొక్క ఇంటి ప్రాంగణంలో మామిడి చెట్టు ఉంది. చూత వృక్షస్య బహవః శాఖాః సంతి. మామిడి చెట్టుకి చాలా కొమ్మలు ఉన్నాయి. శాఖాసు బహవః ఉపశాఖాః సంతి. ఆ కొమ్మలకి మళ్ళీ ఎక్కువ చిన్న చిన్న ఉపశాఖలు అంటే చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి. తాసు బహూని పత్రాణి పల్లవాహ చ సంతి. ఆ శాఖల యందు ఎక్కువ పత్రములు ఆకులు, పల్లవాహ చిగుళ్ళు కూడా సంతి ఉన్నవి. వసంతకాలే బహవః పుష్పగుచ్ఛాః భవంతి.
వసంతకాలంలో ఎక్కువ పూల గుత్తులు ఉంటాయి. కాలక్రమేణ పుష్పాణి శలాటవః భవంతి. కాలక్రమంలో ఈ పూత మామిడి పూత కాబట్టి అది కాయలుగా అవుతుంది. అనంతరకాలే తే ఏవ ఫలాని భవంతి. తర్వాత కాలంలో ఆ కాయలే పళ్ళుగా అవుతాయి. చూతఫలానాం రసః అతీవ మధురః భవతి. మామిడి పళ్ళ యొక్క రసము మిక్కిలి తీయగా ఉంటుంది. కేషాంచిత్ అపక్వానాం ఫలానాం రసః ఆమ్లః భవతి. కొన్ని అపక్వం అంటే పండనటువంటివి, ఆ పండనటువంటి పళ్ళ యొక్క రసము ఆమ్లము అంటే పులుపుగా ఉంటుంది. అంటే పూర్తిగా సహజంగా పండినటువంటి పళ్ళు అయితే తీయగా ఉంటుంది. సరిగా పండకుండా వాటిని బలవంతంగా ముక్కబెట్టినటువంటి పళ్ళు అయితే అవి పుల్లగా ఉంటాయి. సరే, మనకి ఆంధ్రదేశంలో తాళ వృక్షము అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. తాడి చెట్టు అది చాలా రకాలుగా ప్రాచీన కాలంలో చాలా రకాలుగా ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళల్లో చాలా రకాలుగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఆంధ్రదేశే తాళ వృక్షాః బహవః భవంతి. ఆంధ్రదేశంలో తాటి చెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. తాళ వృక్షస్య అవయవాః సర్వే అపి అస్మాకం ఉపయోగాయ భవంతి. తాటి చెట్టు యొక్క అవయవాలు అంటే వాటిలో ఉన్న భాగాలు అన్నీ కూడా మనకి ఉపయోగానికి పనికొస్తూ ఉంటాయి, చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. తాళఫలాని శ్రామికాః బహవః ఖాదంతి. శ్రామికులు కష్టపడి పనిచేసేటువంటి పొలాల్లో వాటిలో పనిచేసేటువంటి వాళ్ళు తాటి చెట్టు యొక్క ఫలాలని తింటూ ఉంటారు. తాళ ఫలాసవః జనైః పీయతే. తాటి కళ్ళు అంటామే, ఆసవః అన్నమాట. ఆ తాటి పళ్ళ నుండి తీయబడినటువంటి కళ్ళు అది జనుల చేత త్రాగబడుతూ ఉంటుంది. తాళఫల సారేణ రోటికాం కుర్వంతి ఖాదంతి చ. ఆ తాటి పళ్ళ యొక్క సారాన్ని తీసి దాంతో రొట్టిని చేస్తూ ఉంటారు, ఆ రొట్టి తింటూ ఉంటారు. తాళపత్రాన్ని గృహాణం శాలానాం ఉపరి ఆచ్ఛాదయంతి. ఆ తాటి ఆకులు అవి ఇళ్ల మీద కప్పుగా వేసుకుంటూ ఉంటారు, లేదా శాలలు పాకలు వేస్తారు, వాటికి కూడా కప్పుగా ఉపయోగిస్తూ ఉంటారు పైన. ఆ ప్రాచీన కాలే తాళపత్రేషు కావ్యాని శాస్త్రాన్ని చ అలిఖన్. ప్రాచీన కాలంలో ఈ తాళపత్రములు అంటే ఇప్పుడు మనం చూసే తాళపత్రాలే కాదు, పూర్వకాలం చాలా వెడల్పుగా ఉండేటువంటి తాళ వృక్షాలు ఉండేవి. ఆ ఆకులు చాలా వెడల్పుగా ఉండేవి అన్నమాట. వాటి మీద మొట్టమొదటి తాళపత్ర గ్రంథాలు అని వ్యవహారం, వాటి మీదే రచనలు చేసేవారు. కావ్యాలు శాస్త్రాలు అవన్నీ కూడా ప్రాచీన కాలంలో ఆ తాటి ఆకుల మీద రాశారు. తాళపత్రై ఛత్రాన్ని కుర్వంతి. తాటి ఆకులతో గొడుగులు తయారు చేస్తారు. తాళపత్రై అంటే ఇవి మనకి పల్లెటూళ్ళలో కనపడతాయి, తాటి ఆకు గొడుగులు అవి. తాళపత్రై వ్యజనాన్ని కుర్వంతి. తాళపత్రములు తాటి ఆకులతోటి విసునికర్రలు చేస్తారు. తాళవృక్షస్య కాండం భిత్వా గృహాణం శాలానాం చ ఉపరి ఆచ్ఛాదనాయ ఉపయుంజంతి. ఈ తాళపత్ర యొక్క కాండం ఉందే, ఆ మొదలు దాని పెద్దదిగా లావుగా ఉంటుంది ఆ కాండం, దాన్ని చీల్చి వాసాలు దూలాలు అని అంటూ ఉంటారు తెలుగులో. అంటే ఇళ్ళకి ఆ ఆకులు వేయడానికి ముందు ఏం చేస్తారంటే ఇంటి మీద ఈ తాటి చెట్టు యొక్క ఈ కాండాన్ని నిలువుగా ముక్కలు చేసి అది వేస్తూ ఉంటారు. వేసి దాని మీద అప్పుడు తాటి ఆకులు కప్పుతారన్నమాట. తాళవృక్ష కాండం బాలకుల్యానాం తరణాయ సంతారతయ ఉపయుంజంతి. ఈ తాడి చెట్టు యొక్క కాండాన్ని చిన్న చిన్న కాలువలు ఉంటే ఆ కాలువలు దాటడానికి దాని మీద ఈ దూలం లేదా ఈ తాటి చెట్టు యొక్క కాండాన్ని అడ్డంగా వేస్తారు, దాని నుంచి నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే తాటి చెట్టు కాండాన్ని కొంచెం తొలిచి దాంట్లో కూర్చుని
కాలువలు లేదా చిన్న చిన్న నదులు దాటడానికి కూడా తెప్పగా కూడా ఉపయోగిస్తారు. ఆ తాటి చెట్టు కాండాన్ని వంతెనగా ఉపయోగిస్తారు, తెప్పగా కూడా ఉపయోగిస్తుంటారు. ఏవన్ రీత్యా తాళవృక్షస్య ప్రత్యవయవం అస్మాకం ఉపయోగాయ భవతి. ఈ విధంగా తాటి చెట్టు యొక్క ప్రతి భాగము కూడా మనకి చాలా ఉపయోగిస్తుంది. ఇలాగా ఈరోజు చెప్పినటువంటి వీటన్నిటిని మీరు చాలా జాగ్రత్తగా గుర్తులో పెట్టుకోవాలి. అంటే క్రియాపదాలు కొన్ని చెప్పాం, కొన్ని సంస్కృత పదాలు చెప్పాము, ఉపయోగించేటువంటి కొన్ని పదాలు చెప్పాము. అలాగే ఇప్పుడు ఏదో చెట్లకు సంబంధించినటువంటి పేర్లు చెప్పాము. వీటిని మనం వ్యవహారంలో ఉపయోగించాలి. వీటిని అలాగా వాక్యాల కింద రాయటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చెప్పడం అనేది నేను చెప్పినటువంటి ఇంతవరకు నేను చెప్పినటువంటి విషయాలు, వాటికి సంబంధించిన క్రియాపదాలు కానీ మరొక శబ్దములు కానీ ఇవన్నీ మీరు ఇంతవరకు చదివారు. వీటిని బాగా మీరు అభ్యాసం చేయాలి. చేస్తే అప్పుడు మీరు వాక్య రచన చేయడానికి లేదా ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. దానికి మీరు ప్రయత్నించాలి. ఒక డౌట్ ఉంది. మీరు ఎవరైనా చెప్పండి. చూతం చూతం అంటే మామిడి కదండి. ఇంకోటి తీయ మామిడి అని ఇచ్చారు దానిలో, అంటే అది కూడా చూతం కాదు. సహకార అంటే అంటే తీయ మామిడి ఇప్పుడు మామిడి చెట్లు మనకు ఉన్నాయి. మామిడి చెట్టు బాగా పెద్దగా ఎదుగుతుంది కదా. తీయ మామిడి చెట్లు అంత ఎక్కువ పెద్దగా పైకి ఎదగవు. ఇప్పుడు మన గున్న మామిడి అంటుంటారు, చిన్నగానే ఉంటాయి. అది వాటికి సహకార వృక్షము అని పేరు. అంటే మామూలు మామిడి పళ్ళే వస్తాయండి అవి కూడా? అంటే అది పళ్ళే, మామిడి పళ్ళే. ఇటు వచ్చి కొంచెం జాతిలో కొద్దిగా తేడా అనమాట. మనం సాధారణంగా ఉండే మామిడి చెట్లన్నిటినీ చూత వృక్ష అంటాం. ప్రత్యేకించి ఈ సహకార వృక్షం అనేది తీయ మామిడి చెట్లు అంటే దాని పళ్ళు తప్పనిసరిగా తీయగానే ఉంటాయి. మనం మిగతా చెట్లు పళ్ళు కొన్ని తీయగా ఉండొచ్చు, పుల్లగా ఉండొచ్చు, చెప్పలేము. అది ఈ తీయ మామిడి చెట్ల యొక్క పళ్ళు మాత్రం తప్పకుండా తీయగా ఉంటాయి అని అంటారు. అందువల్ల వాటికి సహకార వృక్షము అని పేరు. అంటే హైబ్రిడ్ చేశారేమోనండి. ఏమో మరి హైబ్రిడ్ అని కాదు, అది హైబ్రిడ్ కాదు. ఎందుకంటే ఎప్పటి నుంచో పాతకాలం నుంచి, ఎందుకంటే కాళిదాసు శాకుంతలంలో కూడా ఈ సహకార వృక్షం అని చెప్పి వాడాడు. అంచేత అప్పటికి ఇంకా ఈ హైబ్రిడ్ మెథడాలజీ లేదు కదా. లేదు లేదు. సరే, అతసి పుష్పం అంటే ఏదండి గురుగారు? అతసి పుష్పం అని వస్తుంది. అసతి 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 పుష్ప సంకాశం. అతసి అతసి కదండి, అతసి పుష్పం. అతసి పుష్ప సంకాశం హారకుండల భూషితం అని వస్తుంది. పుష్పం అండి అది? అతసి పుష్పం అంటే దిరిసిన పువ్వు అనుకుంటా. దిరిసిన అని గుర్తు. సరే మహోదయ, కర్కటి అంటే ఏ కూరగాయ మహోదయ? ఉండండి, చెప్తాను. మీరు మిగతా మాటలు మాట్లాడకండి, 4 వాక్యాలు చెప్పండి. అది ఇప్పుడు చెప్పమంటారా గురుగారు? చెప్పండి. ఉషారాణి గారా, చెప్పండి. 4 వాక్యాలు చెప్పండి. ఇది ఈ చెట్టు మీద చెప్పమంటారా? ఇష్టం, మీకు తోచినవి. ఇది అదే కాదు, మీకు తోచినవి ఏవో ఒక 4 వాక్యాలు సంస్కృతంలో చెప్పండి. అది ఏ వాక్యాలైనా సరే. అహం ప్రాతకాల అహం ప్రాతకాలే ఉత్థామి దైవ ప్రార్థనం కరోమి, పూజాం కరోమి. అహం పాకశాలాం టిఫిన్ అల్పాహారం పాకశాలే అల్పాహారం కరోమి, అల్పాహారం కరోమి.
కరోమి. పచధాతువు ఫలాహారం కూడా వండడమే, అది కూడా వండడం వండడమే. పచామి కరోమి. అనొచ్చు. పాకశాల అల్పాహారం. అల్పాహారం పచ్చధాతు పచామి అనొచ్చు. పచామి. పచధాతువు వండొచ్చు. పచామి. అహం సాయంకాలే సహస్రనామ పారాయణం కరోమి. లలితా సహస్రనామ పారాయణం కరోమి. అహం రాత్రే రాత్రౌ శయానం కరోమి. శయానం కరెక్టేనండి? శయనం కరోమి. ఏదో అక్కడ సమయం కూడా ఏదో దశవాదనే శయనం కరోమి. దశవాదనే టైం కూడా చెప్తారు. దశవాదనే శయనం కరోమి. సమీచ. ఇంకొకళ్ళు ఎవరైనా? అహం వదాని మహోదయ. చెప్పండి. మమ నామ ఉమాసుందరి. అహం వైద్య అస్మి. అహం తాడిపత్రి నగరే వసామి. ప్రతిదినం అహం సంస్కృత అభ్యాసం కరోమి. మమ గృహ గతః వేపవృక్ష నింబవృక్షः వృక్షాः అంటే నింబవృక్షాः సంతి. మమ గృహస్య పురతः మార్గే వాహనాని గచ్చంతి. మమ గృహస్య దక్షిణతः ఏకా పాఠశాల अस्ति. तत्र बहूनि విద్యార్థినः గచ్చంతి. అక్కడ చూడండి ఒకసారి. మీరు విద్యార్థినః అన్నారు కదా, అది పుంలింగ శబ్దం. దానికి ముందు వాడేటువంటిది కూడా పుంలింగంలో వాడాలి. బహూని అంటే బహవః అనాలి. బహవః విద్యార్థినः గచ్చంతి. ధన్యవాదాలు మహోదయ. తర్వాత ఇంకొకరు ఎవరైనా? అహం వదామి ఎస్ఎస్ లక్ష్మీ సౌందర్య. మమ గృహే అహం ఎస్ఎస్ లక్ష్మీ సౌందర్య. మమ గృహే అనేకాని సారీ మల్లెపూలు మల్లికాని వృక్ష పాదపాः సంతి. గ్రీష్మకాలే ఏతే బహూని పుష్పాణి దీయతి. దదతి అనాలి. దదంతి. మల్లిగా పుష్ప వాని నుంచి పుష్పేభ్యః బహూని లాభాని సంతి. ఏకః వయం స్వయం ఆనందయంతి. ద్వితీయః ఆనందం మోదయతి. బహూని లాభాని అన్నారు, కానీ బహవః లాభాః అన్నారు. పుంలింగ శబ్దం అది. బహవః లాభాని సంతి. బహవః లాభాः సంతి. ఏకం దేవపూజార్థం. ఏకః దేవపూజార్థం. ద్వితీయః స్వయం ఆనందయంతి. స్వయం ఆనందయంతి అనొచ్చండి. ఆనందయంతి అంటే మాకు ఆనందాన్ని కలిగిస్తాయి కదా. అప్పుడు మాకు అని చెప్పాలి కదా.
ఆవాం మాకు వయం చతుర్థి వయం ఉండాలి, లేదా ఆహా. మేము ఆనందిస్తాము. వయం మేము ఆనందిస్తాము, వయం ఆనందామః. ఆనందామః వయం ఆనందామః. తృతీయః అనేకాని పరిమళ ద్రవ్యాణి పారిశ్రామిక విధానేన లభంతి. మళ్ళీ ఆ వాక్యం మళ్ళీ చెప్పండి. మూడవ ఉపయోగం చతుర్థః తృతీయః తృతీయః చతుర్థः అది చతుర్థः పారిశ్రామిక విధానేన అనేకాని పరిమళ ద్రవ్యాణి సంప్రాప్యంతి సంప్రాప్నువంతి సంప్రాప్నువంతి లేదా సంభవంతి అనే శూలం. సంభవంతి అంటే శూలం. సంభవంతి. एतद्विधानेन वयं सर्वे पादपाः अनेकानि स्थापयेन वातावरण कालुष्यम् अपि निवारयन्ति. కొంచెం మళ్ళీ వాక్యము కొద్దిగా మళ్ళీ చెప్తాను. ఏతద్విధానేన అనేకాని పాదపాః స్థాపనేన పాదపములు స్థాపిస్తారు కదా, అంచేత అనేకానాం పాదపానాం స్థాపనేన అనేకానాం పాదపానాం స్థాపనేన వాతావరణ కాలుష్యం అపి నివారయామః. అది ధన్యవాదాలు. బాగుంది, సమీచీనం. ఇంకా ఎవరైనా చెప్తారా? చెప్పండి. గోపీనాథ్ గారా ఎవరు? చెప్పండి. మ్యూట్ లో ఉన్నారు. చెప్పండి ఎవరు? అదే మ్యూట్ లో ఉన్నారు. మీ మాట వినపట్లేదు మాకు. అహం మమ నామ మురుగంటి గణపతిశాస్త్రి చండీగఢ్ నగరే వసామి. అహం ప్రతిదినం సంస్కృతం పఠామి. भगवद्गीता श्लोकान् अध्ययामि पठामि और पाठयामि च. अहं इदानीं सिङ्गपूर् द्वीपे वसामि. ధన్యవాదాలు మహోదయ. మీ పేరేమిటి? ఓరుగంటి గణపతి శాస్త్రి. ఓరుగంటి గణపతి ఓరుగంటి. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. ఇవాళకి ఇక్కడితో పాఠం ఆపుతాము. తర్వాత మహోదయ కర్కటి అంటే ఏం కూరగాయ మహోదయ? కర్కటి అంటే ఏం కూరగాయ? కర్కటియా? కర్కటి అంటే ఏమంటారా? ఏం కూరగాయ మహోదయ? కూరగాయ కాదు ఇది కర్కటి అంటే మరి కరక్కాయ అనుకుంటా. కరక్కాయ కూరగాయ కాదు. కరక్కాయ. మొన్న ఆమెకు ఒక అదేమిటి అభ్యాసం ఒకటి పెట్టాను, చూసారా? అది చిన్న చిన్న పదాలు చేశారా? అది ఎవరైనా చూడండి. ఇవాళ కూడా మరొక అభ్యాసం పెడతాము. అంటే చిన్న చిన్న పదాలతోటి మళ్ళీ వెనకటివి గుర్తు తెచ్చుకోవడానికి అన్నమాట.
విభక్తులు, అలాగే మహోదయ. వచనాలు అవి చూసాం మహోదయ, రాసాము. మీరు కొంచెం ఉత్సాహంగా కనీసం 1 గంట సమయం, రోజుకి 1 గంట సమయం, ఈ పాఠం అయిపోయాక మిగతా వారం రోజుల్లో రోజుకు 1 గంట సమయము దీని మీద కృషి చేయాలి. చేస్తే అప్పుడు మీకు సంస్కృతం లొంగుతుంది. అంతేగాని కేవలం ఊరికే వినేసి వదిలేస్తే రాదు.